ఆల్ ది బెస్ట్. కబడ్డీ 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 వెళ్ళు. కబడ్డీ 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 Yay! Yes! Yay! ఈ కబడ్డీ పోటీలో చరణ్ అండ్ టీం 2 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకొక 5 నిమిషాల్లో గేమ్ బిగిన్ అవ్వబోతుంది. అంతవరకు జస్ట్ రిలాక్స్. సూపర్ అండి, చాలా బాగా ఆడారు. ఇలాగే సెకండ్ రౌండ్ లో కూడా లీడ్ గా వచ్చారనుకోండి, ఆటోమేటిక్ గా మీరే గెలిచేస్తారు. నాన్న చరణ్, నువ్వు కబడ్డీ ఆడడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఆడడం చూస్తుంటే మాత్రం నిజంగా నువ్వు ఛాంపియన్ అవ్వాలని అనిపిస్తోందిరా. నీలో ఉన్న టాలెంట్ని నేను అడ్డుపడి ఆపేసానని గిల్టీగా ఫీల్ అవుతున్నానురా. భలేదాని మమ్మీ, ఖచ్చితంగా విన్ అవుతాను. ఆయనలో ఈ టాలెంట్ ఉందని నేను అనడం కాదత్తయ్య గారు,
ఇప్పుడు గెస్ట్ గా వచ్చిన ఆయన కూడా ప్రాక్టీస్ లో ఈయనని అప్రిషియేట్ చేశారు. పైగా టీమ్ లీడర్ గా సెలెక్ట్ చేశారు. అంటే ఆయన ముందే తెలుసా నీకు? తెలుసా ఏంటి, అక్కడ ప్రాక్టీస్ జరిగినప్పుడు యాక్సిడెంట్ అయి ఆయన వీల్ చైర్కే పరిమితమైపోతే సడన్ గా ఆయనకి కాల్ రావడానికి సలహా ఇచ్చింది కూడా ఆ చీఫ్ గెస్ట్ నవీన్ గారి. ఆయన సలహా మేరకే నేను ఇవాళ ఈయనని బయటికి తీసుకురాగలిగాను, మామూలు మనిషిని చేసుకోగలిగాను. చాలా వరకు ఈ ఆటలో మెలకువలు కూడా ఆయనే నేర్పించారు. ఏమండి, సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి, బాగా ఆడండి. పదండి. ఆల్ ది బెస్ట్ నాన్న. Thank you. ఆల్ ది బెస్ట్ చరణ్. రేయ్, ఎట్టి పరిస్థితుల్లో మనమే విన్నవాళ్ళరా. ఏమైందన్నా? ఆ చరణ్ గారిని ఆపలేకపోతున్నాం. అందుకే చెప్తున్నా, ఇప్పుడు మనం పాయింట్స్ తెచ్చామా లేదా అన్నది కాదు, ఆ చరణ్ని టార్గెట్ చేయాలి. వాడిని గానీ ఇంజ్యూరీ చేశామంటే మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోతుంది. వాడి మీదే ఫోకస్ పెట్టాలి.